ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానుంది. సాయంత్రం 6 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ కౌంటర్ అటాక్కు సిద్ధమవుతున్నట్టు సమాచారం. త్వరలో పీఓకే టెర్రరిస్టులే టార్గెట్గా ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంపై దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అంటే భారతదేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోంది, అంటే తిరిగి మళ్ళీ అంటే ఏ విధంగా ఎదుర్కొంటారు అనే దాని గురించి ఒకసారి వివరాలు తెలిపండి. రైట్ శ్రవంతి, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిన్న తీసుకున్న కఠిన నిర్ణయాలు ఏవైతున్నాయో మొత్తం దేశ యావత్తు కూడా స్వాగతిస్తుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఏదైతే ఉగ్రదాడి చేసిన తర్వాత భారత్ మీద అనేక ఒత్తిళ్లు కూడా పెరగడం జరిగింది. ఇటు ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కావచ్చు, ప్రెజర్ అయితే పెరిగింది. అయితే ఖచ్చితంగా భారత్ కౌంటర్ బదిలిస్తాము అని చెప్పేసి కూడా నిన్న రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేయడం జరిగింది. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశంలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5 కీలక నిర్ణయాలు అని చెప్పచ్చు. 5 కీలక నిర్ణయాల్లో ఒకటి, భారత్కు సంబంధించిన ఏదైతే సింధు నది ఒప్పందం అవుతుందో దాన్ని తక్షణం నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా భారత్లో ఇక ఎవరూ రాకుండా, పాకిస్తానీలు రాకుండా వాళ్ళ వీసాలన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. ఇకపై వీసాలు ఇవ్వడం కుదరదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా భారత్లో ఉన్న పాకిస్తాన్ పర్యాటకులు కావచ్చు, పాకిస్తాన్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ 48 గంటల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక భారత్లో ఉన్న పాకిస్తాన్ హై కమిషనర్ను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా భారత్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో అటల్ సరిహద్దు ప్రాంతం అవుతుందో ఆ సరిహద్దు ప్రాంతాన్ని మొత్తం కూడా మూసివేయడం జరిగింది. ఇవి చాలా సివియర్ యాక్షన్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా భారత ప్రభుత్వం కావచ్చు, భారత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే టెర్రరిస్టుల మీద, ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల మీద కాస్త మెతకధోరణి అవలంబించింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినంగా వ్యవహరించడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మొత్తం ఉగ్రవాదం అనేది దేశంలో అక్కడక్కడ ఉన్నప్పుడు కూడా పెద్దగా పేటరేగిన ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో మొన్న జరిగిన ఘటన ఏదైతుందో ఆ ఘటన మొత్తం ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. ముఖ్యంగా భారతదేశంలో ఒక అభద్రతాభావాన్ని సృష్టించే విధంగా ఆ ఉగ్రదాడి జరిగింది. సో దీనికి బదులుగా ఇప్పుడు కేంద్రం మరిన్ని స్టెప్స్ తీసుకోబోతుంది. నిన్న ఏదైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన దాని ప్రకారము ప్రపంచమంతా ఆశ్చర్యపడే రీతిలో తమ చర్యలు ఉండబోతున్నాయని స్పష్టం చేయడం జరిగింది. అది ఏంటి అని చాలామంది చర్చ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఏదో మనకు అందుతున్న సమాచారం కావచ్చు, రాజకీయ పార్టీలు ఇస్తున్న సమాచారం కావచ్చు, బీజేపీ నుంచి అగ్రనేతల నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, దీన్ని బట్టి చూస్తే కనుక పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతుందో అక్కడున్న మొత్తం ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేయాలి, ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఏరివేయడానికి సిద్ధమవుతుంది. పీఓకే ఇక భారత ఆధీనంలో ఉండేలా కూడా మొత్తం ఈ చర్యలు ఉండబోతున్నాయి, ఆర్మీ చర్యలు ఉండబోతున్నాయి అన్నది ఇక్కడ మనకున్న సమాచారం. పీఓకే కనుక మన ఆధీనంలోకి వస్తే కనుక ఉగ్రవాదం అనేది ఎక్కడ కూడా కనిపించకపోవచ్చు కాశ్మీర్కి సంబంధించి. మరోవైపు చూసుకుంటే కనుక కాశ్మీర్లో ఏవైతే శిబిరాలు, ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెప్పేసి భద్రతా దళాలు చెప్పిన నేపథ్యంలోనే అక్కడ ఏరివేత కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా పహల్గామ్లో ఎవరైతే ఉగ్రదాడి చేసి మొత్తం దేశం యావత్తును ఉలిక్కిపడేలా చేసిన 6 మంది కోసం అయితే ఇప్పటికీ వేట కొనసాగుతుంది. వాళ్ళు కనిపిస్తే కాల్ చేయడానికి కూడా భద్రతా దళాలు వెనుకాడని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈరోజు ఏదైతే నిన్న కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్లో వివరించబోతున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా,
అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్, ఈ ముగ్గురు నేతృత్వంలో ఆల్ పార్టీ సమావేశం జరగబోతుంది. ఇప్పటికే అన్ని పార్టీలతో కూడా మంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, జైశంకర్ కావచ్చు, విడివిడిగా మాట్లాడుతున్నారు. ఏం చర్యలు తీసుకోబోతున్నాం, ఇప్పుడు తీసుకున్న చర్యల గురించి కూడా వివరిస్తూ వచ్చారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ ఆల్ పార్టీ సమావేశానికి రాహుల్ గాంధీ అమెరికా ప్రయాణం కూడా మధ్యంతరంగా రద్దు చేసుకుని భారత్ చేరుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం జరగబోయే ఆల్ పార్టీ సమావేశంలో ముఖ్య నేతలు, ముఖ్య పార్టీలన్నీ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాయి. భారత్ ఇది ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఏవైతే వివరిస్తూనే భవిష్యత్తులో ఏం తీసుకోబోతున్నారనేది కూడా ఆల్ పార్టీ సమావేశంలో చెప్పబోతున్నారు. అన్ని పార్టీల మద్దతు కూడా కూడగట్టబోతున్నారు. ఇక్కడ ఏంటంటే సమస్య దేశానికి వచ్చిన సమస్య, ఇది జాతి భద్రతకు సంబంధించిన సమస్య. ఈ విషయంలో పార్టీలన్నీ ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకునే నెక్స్ట్ ఏం చేయబోతున్నది కూడా వాళ్ళకి వివరించబోతున్నారు. అయితే ఈసారి భారత్ మాత్రం చాలా గట్టిగానే జవాబు చెప్పబోతుంది. పాకిస్తాన్ అవసరం అనుకుంటే పాకిస్తాన్లో దూరైనా సరే ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా ఏరివేయాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేయబోతుంది. గతంలో చూసాము సర్జికల్ ఆపరేషన్ ఏ విధంగా చేశారు. ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా పాకిస్తాన్లో దూరి మరీ ఏరివేయడం జరిగింది. ఈసారి అంతకు మించి ఉండబోతుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పీఓకేని భారత్ ఆధీనంలో పెట్టుకోవాలి, జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్వతంత్రంగా అక్కడ ఏ ఒక్క టెర్రరిస్టు లేకుండా చూడాలన్నదే భారత్ తాపత్రయము. ఆ దిశగానే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఆల్ పార్టీ మీటింగ్లో అఖిల పక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో పాటుగా హోంమంత్రి అమిత్ షాతో, అదేవిధంగా విదేశాంగ మంత్రి జైశంకర్, ఈ ముగ్గురు అధ్యక్షతన ముగ్గురు కూడా ఈ ఆల్ పార్టీ సమావేశంలో పాల్గొని మొత్తం అఖిల పక్షాన్నంతా కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి దేశం విషయంలో మాత్రం అందరూ కలిసి పోరాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడ పనిచేయబోతున్నారు అని తెలుస్తుంది. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, అంటే ఇప్పటి వరకు ఎవరైతే భద్రతా బలగాలు ఉన్నాయో అక్కడ ఒక 2 ఉగ్రవాదులు చిక్కారు అని తెలిసింది, వాస్తవమేనా? ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే నిన్న కూంబింగ్ ఆపరేషన్, మొన్న రాత్రి నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడపడుతున్నారు. ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి అనే అనుమానం కలుగుతుంది అన్ని చోట్ల కూడా స్థావరాల మీద కూడా జల్లెడ పడుతున్నది జరుగుతుంది. అయితే 2 దొరికారు అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. కానీ దీని గురించి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీడియాకి ఇవ్వడానికి కావచ్చు, లేకుంటే బహిర్గతం చేయడానికి కావచ్చు రక్షణ శాఖ ఒప్పుకోదు. ఎందుకంటే ఏం కొంచెం బయటకు వచ్చినా సరే ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చూసి కొట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతరత్ర సమాచార వ్యవస్థ నుంచి ఎటువంటి కూడా సమాచారం ఇంతవరకు లేదు. శ్రవంతి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది భారత సర్కారు. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించింది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలోని లోక్ నాయక్ మార్గులో ఉన్న ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. 2 గంటల పాటు జరిగిన ఈ సీసీఎస్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసేసింది. వాఘా అట్టారి సరిహద్దును తక్షణం మూసివేసింది. పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధించడంతో సహా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు సూచించింది.